హాయ్ అండి. లంచ్ బాక్స్లోకి కూర ఏం వండాలో తోచినప్పుడు ఇలాగ 10 నిమిషాల్లో క్యాబేజీ రైస్ చేసుకోండి. చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి కదండి. దాంట్లోకి క్యాబేజీ ముక్కలు వేసుకుని కాసేపు వేయించుకోవాలి. ఇక్కడ 1 కప్పు వరకు క్యాబేజీ ముక్కలు వేసానండి. మీరు కావాలితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని అదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించిన రైస్ వేసుకోవాలి. అదంతా బాగా కలుపుకోవాలి. అదంతా కలుపుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అదంతా కలిపేసుకుంటే మనకి క్యాబేజీ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుంది. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.